యాక్షన్ యాక్షన్. యా చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఇది చూసారు కదా, ఇది యాక్చువల్గా శాండ్విచ్ హల్వా అంటారంట దీన్ని. మీట్ ఉంది కదా, గెస్ట్ హౌస్కి వెళ్తాం. హలో, గెస్ట్ హౌస్. లోపలికి రమ్మంటున్నారు కారు. స్టూడెంట్స్ కాదు. యాక్చువల్గా అప్పట్లో మేము ఏం చేసామంటే దీన్ని ఇట్లా తీసాం, ఇలా తీసి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ తయారయ్యే బ్రెడ్లు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఉన్న మన ఇక్కడ మన కాలేజ్లో ఉన్న హాస్టల్స్ వీళ్ళందరికీ ఇక్కడ నుంచి మన సప్లై అవుతుంది. బట్ ఇవన్నీ మా మెమరీస్ ఇవన్నీ. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా. అప్పుడే మాకు 4 years గడిచిపోయిన అసలు ఎట్లా ఇవి కూడా తెలియలేకుండా అయిపోయింది మొత్తం అంతా. హలో గైస్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఏంటి ఓపెన్ చేయకుండా రైల్వే పట్టాలు చూపిస్తున్నాడు, పట్టాల మీద తలకాయ పెట్టడానికి వచ్చారు అనుకున్నారేమో. అంత సీన్ లేదే. ఈ రోజు నేను సంకేత్ అలియాస్ డాడీ కలిసి విజయవాడలో ఉన్న మా ఫ్రెండ్ చైతన్య ఇంటికి అయితే వెళ్ళబోతున్నాను అన్నమాట. ఎందుకంటే 2 years తర్వాత చైతన్య US నుంచి వచ్చాడని చెప్పి నేను సంకేత్ కలిసి వాడిని మీట్ అవడానికి ఈ రోజు వెళ్తున్నాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, ಚಿನ್ನು ನನ್ನ ಮರತೇನ ಹೇಳ. మొత్తానికి చైతన్య ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చాక ఫోన్ చేస్తే చైతన్య రెడీ అవుతున్నా అని చెప్పి పైకి రమ్మన్నాడు. ఇంక ఇద్దరం కలిసి పైకి వెళ్ళినాము. ఇంట్లోకి వచ్చి కూర్చున్నా కూడా సంకేత్ మనసు మాత్రం చైతన్య ఏ గిఫ్ట్ తెచ్చాడా అని చాలా ఆశగా అయితే ఎదురు చూస్తున్నాడు సంకేత్. దాని కూడా వీడియో ముంబై స్పెషల్ స్వీట్. అరే ముంబై స్పెషల్. ఓకే, ఇది చూసారు కదా, ఇది యాక్చువల్గా శాండ్విచ్ హల్వా అంటారంట దీన్ని. మేడ్ ఇన్ బొంబై, బట్ తింటుంది ఇక్కడ విజయవాడలో. సంకేత్, దిస్ ఈస్ ఫర్ యూ. ఎలా ఉంది సంకేత్? ఓకే. చైతన్య అయితే నాకు సంకేత్కి వాచెస్ తీసుకొచ్చాడు అనమాట. ఇదిగో ఇదే మన పవర్ రేంజర్స్ వాచ్. డాడీ సంకేత్ అయితే గోల్డ్ కలర్ వాచ్ అయితే తీసుకున్నాడు. ఎందుకని అడిగితే పెద్ద మనుషులు ఇలాంటివే పెట్టుకుంటారని చెప్పి ఒక పెద్ద మనుషులా చెప్పి సిల్వర్ కలర్ వాచ్ అయితే నాకు ఇచ్చాడు. ఇవి చైతన్య ఫారిన్ నుంచి తీసుకొచ్చాడు నాకు సంకేత్కి. సంకేత్ ఎలా ఉంది? వాచ్ లా ఉంది. ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ చైతన్య. సంకేత్ ఏంటిది ఓవరాక్షన్? ఇది హెడ్ ఫోన్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఇది బోర్డ్ ద హెడ్, కానీ లోపల JBL. ఎందుకంత ఓవరాక్షన్ నీకు? చూపి ఒకసారి. ఓకే డాడీ, బాగుంది. హాయ్ కిడ్డు. హాయ్. హాయ్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్? ఇంకెలాగో ముగ్గురం కలిసాం కాబట్టి చైతన్య అయితే ఒకసారి కాలేజీకి వెళ్దాం అన్నాడు. ఇంకా సరే అని చెప్పి కాలేజీకి అయితే మేము ముగ్గురు స్టార్ట్ అవుతున్నాం. ఎంత వరస్ట్ గా అంటే డాడీ గారు వెనకాల సీట్ చెప్పుకుని కూర్చుంటాడు. ఓకే, లెట్స్ గో టు కాలేజ్. పక్కకి వెళ్ళు. అడిగ మనిషి డాడీ. కళ్యాణ్ బాబు పక్కన బండ బాబు డాడీ. కాలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాం, కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. నియర్లీ 30 minutes అయితే మేము అదే ట్రాఫిక్లో స్టక్ అయిపోయాం. ఎందుకంటే భవానీలో మాల తీసే రోజు అనమాట. అందుకని చెప్పి చాలా విజయవాడ అయితే మాత్రం చాలా రష్గా ఉంది. అక్కడ లెఫ్ట్ కదా
హెల్మెట్ ఉంది కదా గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాం. గెస్ట్ హౌస్ ఇక్కడ లోపలికి రమ్మంటున్నారు కారు. స్టూడెంట్స్ కాదు. ఫైనల్ గా అయితే కాలేజ్కి వచ్చేసాం అనమాట. బట్ ఫస్ట్ టైం అన్నమాట లోపలికి కార్ తీసుకెళ్లి డిపార్ట్మెంట్ ముందు ఆపి ఒకలాగా హీరో లాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని దిగడం. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ ఉండేదన్నమాట. సరాసరి కారు కానీ బండి కానీ తీసుకెళ్లి క్లాస్ ముందు ఆపి హీరో లాగా స్లోమోలో దిగాలని. క్లాస్ ముందు అయితే ఆపలేదు కానీ డిపార్ట్మెంట్ ముందు అయితే ఆపాను. ఒక్కసారిగా భలే హ్యాపీగా అనిపించింది మా ముగ్గురికి. ఎందుకంటే ఇదే కాలేజీలో బైక్స్ ఎక్కడో దూరంగా పార్క్ చేసి క్లాస్ టైం అయిపోతుందని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకంటే అందరి మధ్యలో మన కారు నేను మాత్రం లిటరల్లీ చాలాసేపు షాక్లు అయితే ఉన్నా. ఎందుకంటే అలా రావడం, అందరూ మనల్ని చూడడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే మా డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మా డిపార్ట్మెంట్. ఈ రోజు మా హోటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం చూపిస్తారండి. నాకు చాలాసార్లు అనిపించదు అనమాట ఈ చెట్లు చూసి నేను అడవిలో ఉన్నానా లేకపోతే కాలేజ్గా వచ్చానా అని. మొక్కలు పెంచడంలో మా కాలేజ్కి 10/10 అయితే మాత్రం ఇవ్వచ్చు. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. 2 years బ్యాక్ నేను ఎప్పుడైతే ఇక్కడ చదువుతున్నప్పుడు ఇదేంటంటే చాలా ఆతృతగా చూస్తారు. ఇంతే అది ఏంటంటే గోల్స్ హాస్ట్ అనమాట. క్యాంటీన్ రా గోల్స్ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ మెస్ అనమాట. మనకి 12:30 అయితే ఇక్కడ ఇక్కడికి గోల్స్ అని వస్తారు. ఇప్పుడు మన అంత ఫ్లోర్ లో మనం పైకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు కెమెరాలో పెట్టారు కొత్తగా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేసేవాళ్ళం ఏం చేసాం అది ఇప్పుడు చేయబోతున్నా. అదే నాకు అని భయం వేస్తున్నా నాకు. మనోళ్ళు ఎవరు తెలియదు ఇక్కడ. అప్పట్లో చెప్పు. యాక్చువల్ గా అప్పట్లో మేము ఏం చేసాం అంటే దీన్ని ఇట్లా తీసాం. ఇలా తీసాబట్టి స్ట్రక్ అయిపోయింది. ఇలా తీరా వద్దులేరా నాకు భయం వేసేస్తుంది. చదువుకున్నప్పుడైతే ఇక్కడ మంచిగా ట్రైనింగ్ అన్నమాట. సంగీత్ కదా. బట్ ఇవన్నీ మా మెమరీస్. ఇవన్నీ ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. అప్పుడే మాకు 4 years గడిచిపోయిన అసలు ఎట్లా ఇంకా కూడా తెలియలేకుండా అయిపోయింది మొత్తం అంతా. సంకేత్ నీ ఫీలింగ్ ఏంటి సంకేత్ దీని మీద? ఒక హఠాత్ పరిణామం. ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. ఇప్పుడు మన కిచెన్ లోకి వెళ్ళిపోతాం. మా మామూలు ఇది మా కిచెన్ అనమాట. ఎప్పుడైతే మేము వీక్లీ 2 times మాకు ప్రాక్టికల్స్ ఉంది ఇక్కడ. దాన్ని ఆ టైంలో ఇది మొత్తం అప్పట్లో మా ఫ్రిడ్జ్లో క్యారెట్స్ కానీ అప్పట్లో ఈ ఫ్రిడ్జ్ లో బటర్, చీజ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండే అనమాట. మాకు ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి అవి తీసుకుని తినేసేవాళ్ళం, అది ఎవరికి తెలియకుండా. అన్నపూర్ణిలో పేలిందనుకో. ఓకే లోపల బ్రెడ్ పెట్టినట్టున్నారా? ఇది పొగొచ్చేస్తుంది. చూపించడానికి కూడా ఏం లేవు, అన్ని తీస్తారు పైకి. తీస్తారా? అసలు ఏం లేవు మనకి. ఒకప్పుడు ఇది ఇక్కడ గ్రిల్ చికెన్ కానీ పన్నీర్ గ్రిల్స్ కానీ ఇట్లాంటివి అయితే ఇక్కడ చేసుకున్నాను. చాపింగ్ బోర్డ్స్ ఏం లేవు, చాపింగ్ బోర్డ్స్ లేవు, ఏం లేవు. అదొకటే మనకి గ్రీన్ వైట్ అది. అదేం దోమలు కొట్టేదా?
ఇది ఏంటో తెలిసి కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఓకేనా. నీ కామెంట్ చేసి అంత ఉన్నారా ఆడెవడో పెడతాడు అన్నా నీకు పెద్ద ఫ్యాన్ అన్నా అంటాడు వాడు ఈ కామెంట్లో. ఓకే ఇక్కడ మెనూ రాసేవాళ్ళం మసాలా వాడాలి. ఈ బోర్డు మీద మెనూసే రాసాను అనమాట. ఏ రోజు అయితే మాకు ప్రాక్టికల్ ఉంటుందో ఆ రోజు దాని డేటు దాని మెనూ ఇవన్నీ వేసాను. రాసేది కూడా సంకేతం. సంకేత్ ఆయన అనుకుంటాడు కానీ బాగా రాదు. ఇవన్నీ మేము రాస్తాం. దీంట్లో మేము ఆడియన్స్ స్టోర్ చేస్తాం. ఇప్పుడు సంచులు స్టోర్ చేస్తున్నారు వీళ్ళు కూడా. ఇది మా బేకరీ ల్యాబ్ అనమాట. ఇది బేకరీ అంటే మీరు ఏ పెద్ద పెద్ద కేక్లు అనుకుంటారా? ఇక్కడ ఓకే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ తయారయ్యే బ్రెడ్లు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఉన్న ఇక్కడ మా కాలేజీలో ఉన్న హాస్టల్స్ వీళ్ళందరికీ ఇక్కడ నుంచి మనం సప్లై అవుతాం. బట్ ఏదైనా మేము ఎప్పుడు తెలియదు. ఓకేనా? బాగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల ఫీలింగ్ ఇస్తారు రా. కనిపిస్తుంది అన్నమాట. ఇలా పైన ఎక్కి చూస్తే కిందకి ఎప్పుడు పడతాం అనిపిస్తుంది. అది మా కాలేజ్, అది మా కాలేజ్, అది మా కాలేజ్, ఇది మా కాలేజ్. ఈ మొత్తం కట్టింది మా ఫీజులతో మొత్తం. నిన్న ఎవడో కాపీరైట్ వేసి పడదు. ఇప్పుడు మనం వేరే బ్లాక్ వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మనకు సంబంధించి షాప్ అవ్వలేదు, అలాగే మన ఫ్రెండ్స్ కూడా అవ్వలేదు. లైబ్రరీకి వెళ్దామని వెళ్తుంటే ఒక్కసారిగా ఈ దారులను చూసి మేము కుప్పకూలిపోయాము. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో కనీసం అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకునేవారు కాదు, చాలా దూరంగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది. ఇది కాలేజా జన్మభూమి పార్క్ అని ఒక్కసారిగా అనిపించింది మా ముగ్గురికి. ఇదే మా కాలేజ్ లైబ్రరీ అన్నమాట. ఈ పదానికి మేము బాల్ కోసం వెయిట్ చేసే ఫీల్డర్ లాగా చాలా దూరంగా ఉండేవాళ్ళం. ఎవరైనా పిలిచినప్పుడు కానీ ఎండాకాలంలో ఎండకి భయపడి చల్లటి నీడ కోసం వెళ్ళేవాళ్ళం. అదేంటో కానీ చదువుకున్న రోజుల్లో ఒక్కసారి కూడా మాకు ఈ బిల్డింగ్ తో అవసరం రాలేదు. చూడడానికి మాత్రం మినీ సైజ్ 5 స్టార్ హోటల్ లా ఉంటుంది విత్ Z+ సెక్యూరిటీ గార్డ్స్ తో. ఇది మా కాలేజ్లో కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. ముఖేష్ అంబానీ తన కార్ల కోసం 6th ఫ్లోర్ కడితే మా మేనేజ్మెంట్ మాత్రం 2 ఫ్లోర్స్ కట్టింది స్టూడెంట్స్ కార్ పార్కింగ్ కోసం. బట్ ఇది కొంచెం కాస్ట్లీ పార్కింగ్. మినిమం 2 lakhs ఫీజు కడితే కానీ ఇక్కడ కార్ పార్క్ చేయలేం మనం. ఇంకా కాలేజ్ మొత్తం కాళ్ళు అరిగేలా తిరిగేసాం. ఇంకా డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోదామని దొంగ చేతికి చిక్కిన పిల్లోళ్ళలాగా డాడీ సంకేత్ ఏడ్చేసాడు. ఇంకా టైం కూడా అయిపోయిందని చెప్పి ఇంకా మేము కూడా సరే అని స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా ఇంకా అలా ఈ రోజు అయితే చాలా బాగా గడిచింది. ఒక్కసారిగా పాత మెమరీస్లోకి వెళ్ళి అవన్నీ తలుచుకుని జరిగిన దాని గురించి చిన్నగా బాధపడుతూ జరగబోయే వాటి గురించి కంగారు పడుతూ మైండ్ అంతా గజిబిజి చేసుకోకండి. మనకున్న ఈ బిజీ వరల్డ్ అలా మనకి నచ్చిన వాళ్ళతో ఒక్కసారిగా పాత మెమరీస్లోకి వెళ్ళి రండి. మీ టెన్షన్స్ మొత్తం అని చిటికలు మాయమైపోతాయి. అండ్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ 3 years చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. ఈ ఇయర్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయాయి కానీ బట్ మెమరీస్లో మాత్రం ఎప్పుడు అందరూ ఉంటారు. ఈ విషయం చాలాసార్లు అందరూ చెప్దాం అనుకున్నా బట్ ఎప్పుడు అలా జరగలేదు. ఇప్పుడు చెప్తాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.